హాయ్ అండి. మన ఇంటికి రకరకాలుగా దిష్టి తగలకుండా పరిహారాలు చేస్తూ ఉంటాము. వాటిల్లో కలమంద పరిహారం కూడా అత్యద్భుతంగా పనిచేస్తుంది. మన ఇంట్లో పెంచుకున్న మొక్క అయినా పర్వాలేదు, లేదంటే పక్కింటి వాళ్ళ నుంచి తెచ్చుకుంటే వాళ్ళ అనుమతితో తీసుకొచ్చుకొని కలమంద మొక్కను శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వేర్లతో తెచ్చుకోవాలన్నమాట అండి. తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా శుభ్రం చేసుకొని పూజా మందిరంలో పెట్టి పూజని ఆచరించి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో పువ్వులతోటి అలంకరించుకొని దీపధూపాన్ని చూయించిన తర్వాత ఉదయమైన సాయంత్రమైన ఈ పూజని ఆచరించి ఇంటి గుమ్మానికి ఒక మంచి రోజు నాడు కట్టుకోవాలి. ఇప్పుడు మాఘమాసం పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. అన్ని రోజులు మంచి రోజులు కాబట్టి మంగళవారం, శుక్రవారం, సోమవారం ఈ పరిహారం అనేది చేసుకుంటే సాయంత్రం వేళ ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మంచి జరుగుతుంది. ఏదో ఒక రకంగా అయితే మనము ఒక పరిహారాలు అనేది చేస్తూ ఉండాలన్నమాట అండి. ఇంకా లేదంటే అమావాస్య రోజు కూడా మనము ఈ పరిహారము చేసుకోవచ్చు. పసుపు దారంతో కలమందను కట్టి గుమ్మానికి కట్టాలి.